మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి పూర్తి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది జూలై 2 నాటికి. అయితే దానికి సంబంధించి కొత్త అప్డేట్స్ అవ్వడం ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎగ్జామ్స్కి దాదాపుగా మళ్ళీ ఆన్సర్ కీ అలాగే రెస్పాన్స్ షీట్స్ అనేటువంటిది వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పేసి డిఎస్సీ కన్వీనర్ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆ కీస్ ఏమేమి పెట్టారంటే కనుక ఇక్కడ మనం లాగిన్లో చూసే కంటే ముందే కూడా మనకి ఇక్కడ కన్సల్టేటెడ్ కీ అని కింద ఉంటుందండి. సో ఈ కన్సల్టేటెడ్ కీ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేయగానే మనకు కీస్ అనేటువంటి కూడా అన్ని ఇక్కడ నుంచి డిస్ప్లే అవుతాయి. సో దాదాపుగా ఇక్కడ ఫిజికల్ సైన్స్ తర్వాత మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా త్వరలోనే వస్తాయని చెప్పేసి మరి డిఎస్సీ కన్వీనర్ కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే మరి జూన్ 29 నుంచి జూలై 2 వరకు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించి ఆన్సర్కి అలాగే రెస్పాన్స్ షీట్లు త్వరలో అందుబాటులో వస్తాయని చెప్పేసి ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా మరికొన్ని కీస్ అంతకుముందు జరిగినటువంటి మరికొన్ని కీసు అలాగే రెస్పాన్స్ అనేది కూడా రావాల్సి ఉంది. అది కూడా వచ్చిన తర్వాత దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ సోషల్కి సంబంధించి అలాగే టీజీటీ నాన్ లాంగ్వేజ్ సైన్స్ సంబంధించి అలాగే టీజీటీ సైన్స్ వివిధ షిఫ్ట్లలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు రావడం జరిగింది. చూడండి, టీజీటీ హిందీ రావడం జరిగింది, టీజీటీ ఇంగ్లీషు, అలాగే ఎస్జిటి స్పెషల్ లాంగ్వేజ్ తెలుగు, దానికి సంబంధించి ఎస్జిటి స్పెషల్ లాంగ్వేజ్ తెలుగు హెచ్హెచ్, ఇంతకుముందు విహెచ్, అలాగే ఎస్జిటి మరి 19th జూన్ జరిగినటువంటి ఆ షిఫ్ట్ 2కి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎస్జిటి 18 ఇక్కడ ఎస్జిటి మరి 19th ఇలాగ కొన్ని ఎస్జిటికి సంబంధించి కూడా సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కూడా కొన్ని ఆన్సర్ కీస్ రావడం జరిగింది. ఎస్ఏ లాంగ్వేజ్ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఇక్కడ ఉర్దూకు సంబంధించి ఇచ్చారు, అలాగే పీజీటీ తెలుగు ఇచ్చారు, పీజీటీ హిందీకి సంబంధించి ఇచ్చారు, పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ఇచ్చారు. అలాగే పీఈటీ విహెచ్ 22nd జూన్ షిఫ్ట్ 2లో జరిగినటువంటి దానికి సంబంధించి ఆన్సర్ కీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా పీఈటీ 22nd జరిగినటువంటిది, అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఈ 24th జూన్ 2025 షిఫ్ట్ 3లో జరిగినటువంటి ఆన్సర్ కీ ఇక్కడ దీనికి సంబంధించి ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 24th, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 24th జూన్ షిఫ్ట్ 1 ఇందుకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా 23న జరిగినటువంటి పరీక్షలు, అలాగే ఎస్జిటి 18 జరిగినటువంటి సంబంధించిన ఆన్సర్కి, అలాగే పీజీటీ నాన్ లాంగ్వేజ్ కామర్స్ సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది. జూన్ షిఫ్ట్ 1లో ఏదైతే 18 జూన్ జరిగిందో అది. సో అలాగే ఎస్జిటి మరి 18th సంబంధించి షిఫ్ట్ ఇక్కడ 2కి సంబంధించి ఆన్సర్కి ఇచ్చారు. అలాగే ఎస్జిటి 17th, అలాగే పీజీటీ ఎన్ఎల్ సోషల్ 14th జరిగినటువంటి షిఫ్ట్ ఆన్సర్కి, అలాగే పీఈటీ నాన్ లాంగ్వేజ్ ఫిజికల్ సైన్స్ 14th జూన్ షిఫ్ట్ 1లో జరిగినటువంటి ఆన్సర్కి, ఎస్జిటికి సంబంధించి 13th జూన్ 2025 జరిగినటువంటి ఆన్సర్కి, అలాగే ఇక్కడ టీజీటీ తెలుగు 22nd జూన్ షిఫ్ట్ 1లో ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ఆన్సర్కి, అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ అని చెప్పేసి 13th జూన్, పీజీటీ మరి సాంస్క్రిట్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. సో ఇవి వివిధ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఉంది కదా రైట్ సైడ్లో, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వస్తుంది. అయితే నేను ఒకటి క్లిక్ హియర్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఒకటి ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఒకటి చూద్దామండి. సో దాంట్లో ఓపెన్ చేయగానే ఎలా వస్తుంది, ఎలా చేసుకోవాలని మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్లిక్ హియర్ అంటే కనుక మనకు అది మన క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది, లోడ్ అయ్యి. సో లోడ్ అయ్యి పేపర్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆన్సర్ ఇచ్చారు. చూడండి, క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్కి పైన ఇక్కడ మనకి ఆన్సర్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏముంటుంది, అయితే ఇదేంటంటే మన రెస్పాన్స్ షీట్స్ ఏదైతే ఉంటుందో, అంటే మనం మళ్ళీ ఇలాగైతే మనకి క్వశ్చన్ అలాగే దాని కింద ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంది అనేటువంటిది గ్రీన్ కలర్లో హైలైట్ చేశారు, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇలాగ మనం ప్రతిదీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి. మరి ఇప్పుడు మనం అది రెస్పాన్స్ షీట్ చూసినట్లయితే కనుక లాగిన్లో వెళ్ళి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి కదా, ఈ డీటెయిల్స్ క్లిక్ అవ్వగానే ఓపెన్ అవుతుంది. అది నేను చూపిస్తాను. మీరు లాగిన్ అవ్వగానే మనకి ఓపెన్ అవుతుంది కదా. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంది. ఓకే, సో ఈ సర్వీసెస్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మనకు కింద డీటెయిల్స్ అనేవి వస్తాయి, లైక్ ప్రింట్ అప్లికేషన్ ఫాము, అలాగే హాల్ టికెట్, పేమెంట్, రెస్పాన్స్ షీటు, అబ్జెక్షన్ రిపోర్ట్ అని చెప్పేసి కదా. సో ఇది ఆల్రెడీ పేమెంట్ అని క్లిక్ చేస్తే మనకి పేమెంట్ దగ్గర వస్తుంది. మరి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఏ ఎగ్జామ్ రాసాం అనేటువంటిది ఇక్కడ మనకు వస్తుందండి. ఓకేనా, సో ఇక్కడ ఏ రోజున జరిగింది, ఏం ఎగ్జామ్ రాశారు, అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఎప్పుడు ఏందనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ సెంటర్ రాశారు అనేటువంటిది. దాని తర్వాత మనకి రెస్పాన్స్ షీట్ V1 అనేది కదా, V1 అంటే కనుక ఆ సంబంధించినటువంటి మనకు డిస్ప్లే అనేటువంటిది వస్తుంది. తద్వారా ఇప్పుడు మీకు అది నేను చూపిస్తాను.
వ్యూ అని చెప్పేసి దాని మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా క్వశ్చన్ అని ఉంటుంది వస్తుంది. క్వశ్చన్ వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ అంటే క్యాండిడేట్ ఏదైతే మరి చేస్తున్నారో ఇక్కడ ఐడి అనేటువంటిది వస్తుంది, ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి 4 క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్కి 4 రైట్ ఆన్సర్. సో 4 రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ క్యాండిడేట్ కూడా 4 పెట్టడం జరిగింది, అంటే ఇక్కడ కరెక్ట్ అయినట్టు ఆన్సర్. సో ఇలాగా మనం ప్రతిదీ కూడా ఇలాగ చెక్ చేసుకుంటూ వాళ్ళు కింద మీకు రెస్పాన్స్ అంటే అది అంటే ఈ క్వశ్చన్కి మీరేం పెట్టారు, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ మీ ఆన్సర్ మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అయినట్లు కనుక మీరు దాన్ని కౌంట్ చేసుకొని మీరు అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకు ఈ సంబంధించినటువంటి అబ్జెక్షన్ ఎలా ఇది అనేటువంటిది అంటే మనకి ఇది అయితే దీనికి సంబంధించి అబ్జెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ అబ్జెక్షన్కి మనకి ఎప్పటి వరకు టైం ఇచ్చారంటే జూలై 11, 2025 వరకు అయితే మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే మరి దాన్ని ఎలా చేయాలి అనేది కనుక ఇక్కడ చూడండి అబ్జెక్షన్ రిపోర్ట్ అని ఉంది కదా. సో అబ్జెక్షన్ రిపోర్ట్ మీద రాగానే ఇక్కడ మనకు వస్తుందన్నమాట. సో ఏం చేయొచ్చు అంటే మనకు దీనికి సంబంధించి ఇంకా నాట్ ఫోన్ అని వస్తుంది, అంటే ఇంకా త్వరలో దానికి సంబంధించి వస్తుంది అబ్జెక్షన్ చేయడానికి ఏమైనా ఉండదు ఇంకా చేసుకోవచ్చు అని చెప్పేసి వస్తుంది. ఓకేనా. సో చాలామందికి ఇక్కడ వస్తుంది. అయితే దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ మీరు ఏ క్వశ్చన్ ఉంది, క్వశ్చన్లో రాంగ్ ఉందా, ఆన్సర్లో రాంగ్ ఉన్నటువంటి ఇలాంటి కూడా వస్తాయి. సో రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా రావాల్సి ఉంది ఇంకా దీనికి సంబంధించి అబ్జెక్షన్ ఎలా అనేటువంటిది. ఓకేనా. దీనికి సంబంధించి వచ్చినటువంటి కూడా మీరైతే ఒకసారి చెక్ చేయగలరండి. మొత్తానికి డిఎస్సికి సంబంధించి ఇలా అయితే ఉందండి. ఇది మరి రెస్పాన్సివ్స్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకు కింద మీకు ఏమైనా డౌట్స్ ఉండేది కనుక ఇక్కడ హెల్ప్ డెస్క్ అయితే ఉంది. సో మీరు ఒకసారి ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే కనుక మీరు అక్కడ నుంచి కూడా అయితే చూడగలరు. సో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి కదా, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే మీరు ఒకసారి కాల్ చేయగలరు. ఇక్కడ చూడండి ఫర్ ఎనీ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి ఓకేనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి కనుక మీరు ఒకసారి చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ అయితే తీసేశారు, ఇంతకుముందు ఉన్నాయి. సో మేబీ వెయిట్ చేద్దాం. సో చాలామందికి కూడా సార్ మాకు ఆ రెస్పాన్స్ షీట్స్ కనిపించడం లేదని చెప్పేసి అన్నారు కాబట్టి నిన్న రిలీజ్ అయ్యాయి కాబట్టి దానికి సంబంధించి అందరూ కూడా ఒకేసారి చెక్ చేస్తుండొచ్చు లేదా వాళ్ళు అప్డేట్ చేస్తుండొచ్చు కాబట్టి కొంచెం మీరు టైం వెయిట్ చేసి 1-2 సార్లు మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా తెచ్చే మీరైతే చేయండి. సో అప్పుడు మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తద్వారా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉండలేదు కనుక మీరు ఇక్కడ ఏదైతే మరి కన్సల్టేటెడ్కి అని ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యొక్క రెస్పాన్స్ షీట్స్ మీ యొక్క లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు చేసుకొని ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లేదు కనుక లేదా ఏవైనా అబ్జెక్షన్ చేయాలనుకున్నట్లుగా మళ్ళీ చెప్తున్నానండి. జూలై 11 వరకు అయితే ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి అయితే ఆన్సర్కి అలాగే ఏదైతే ఎగ్జామ్స్ కోసం ఇచ్చారో అక్కడ వరకు మీకు చేసుకోవచ్చు. తదుపరి మళ్ళీ 29 నుంచి జూలై 2 వరకు అలాగే ఇతర షిఫ్ట్లో జరిగినటువంటి ఇతర సబ్జెక్టులకు సంబంధించి ఇంకా అవి రావాల్సిందే కదా. సో అవి కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను. మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసిన ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటాను. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.